నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రాష్ట్రం నిరాశ నిస్పృహలతో కొట్టిమిట్టాడుతోంది. రాజకీయ నేతలు, అధినేతలు అసంతృప్తితో రగిలిపోతూ ఉంటే రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన రంగాలన్నీ నిస్తేజమైపోయాయి. అసలు మన రాష్ట్రానికి ఏమైంది? పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ స్తబ్దత ఎందుకు నెలకొంది? పాలకుల్లో నిస్పృహ, పాలితుల్లో నిరాశ ఇవే ఎటు చూసినా మన రాష్ట్రంలో ఎందుకు దర్శనమిస్తున్నాయి? నిరాశా సంద్రంలో మునిగి నిస్తేజమైపోయిన మన ఆంధ్రప్రదేశ్ దుస్థితిపై ఇవాల్టి స్టోరీ బోర్డ్. ఇప్పుడు రాష్ట్రంలో రుతుపవనాలకు బదులు నిరాశా పవనాలు వీస్తున్నాయి. రాజకీయం, వ్యవసాయం, వ్యాపారం ఇలా ఏ రంగం చూసినా ఎవరిని అడిగినా వచ్చేది ఒకటే సమాధానం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. పార్టీల అధినేతల నుంచి కార్యకర్తల వరకు, మంత్రుల మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు ఇలా రాజకీయ నేతలంతా ఇప్పుడు పూర్తి నిరాశలో మునిగిపోయారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో నిస్తేజ పవనాలు వీస్తున్నాయి. వారు వీరు అని లేదు, అన్ని పార్టీల్లోనూ కారణం తెలియని స్తబ్దత నెలకొంది. రాజకీయ నేతలంతా నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎవ్వరూ సంతోషంగా లేరు. ఇదేదో ఇప్పుడు సడన్ గా అలముకున్న అనిశ్చితి కాదు. 3 ఏళ్లుగా రాజుకుని ఇప్పుడిలా నేతల భవిష్యత్తును నిస్తేజం చేసింది. ఈ నిరాశా సంద్రాన్ని ఈదలేకపోతున్న వారిలో ముందున్నది అధికార పార్టీ నేతలే. సీఎం దగ్గర నుంచి మొదలు పెడితే పిసిసి చీఫ్, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నేతలు, ఆఖరికి కార్యకర్తలు కూడా నిరాశావాదంలో మునిగిపోయారు. కేబినెట్ మంత్రుల్లో సగం మంది పాత జీవోల కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓ కేబినెట్ మంత్రి జైలు పాలవడంతో ఇక మిగిలిన వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సహాయం చేస్తారని హామీ ఇచ్చినా ఎప్పుడు ఏ జీవో కొంప ముంచుతుందో అని వాళ్లంతా హడలిపోతున్నారు. జగన్ మీద ఏం చేసినా అది బూమరాంగే అవడం కాంగ్రెస్ శ్రేణుల్ని నిస్పృహకు లోను చేస్తోంది. దీన్ని చక్కదిద్దాల్సిన సీఎం, పిసిసి చీఫ్లు కూడా ఎవరి దారి వారిదే అన్నట్లు అడుగులేస్తూ ఉండడంతో నేతలు మనోస్థైర్యం కోల్పోతున్నారు. 2009లో అధికారంలోకి వచ్చిన ఒక్కరోజు కూడా స్టేట్ కాంగ్రెస్ ప్రశాంతంగా లేదనే చెప్పుకోవాలి. వైఎస్ మరణం, ఆ తర్వాత కేసీఆర్ దీక్ష, భగ్గుమన్న ఉద్యమం, ఆ తర్వాత పార్టీలో నేతలు కూడా ప్రాంతాల వారీగా చీలిపోయి రాజకీయాలు చేయాల్సి వస్తోంది. తీవ్రత తగ్గినా ఇంకా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్యమం కాంగ్రెస్ నేతల మధ్య సెగలు రేపుతూనే ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిది అదే పరిస్థితి. ఉద్యమం దగ్గర నుంచి అన్నింటి వరకు అందరిది తలో మాట. ఇక ఈ మధ్య కలిసిన చిరు వర్గం కాంగ్రెస్ శ్రేణులు కింది స్థాయి నుంచి ఇంకా అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో విద్యుత్ కోతలు, గ్యాస్ మంటలు అధికార పార్టీ మీద వ్యతిరేకతను పెంచుతున్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అస్థిరతను ఎదుర్కొన్నప్పుడు, అనిశ్చిత వాతావరణం ఎదుర్కొన్నప్పుడు సహజంగానే అది పాలనా వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ఈరోజు ప్రభుత్వం రాజకీయ సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఒకటి, తెలంగాణ సమస్య పైన ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా కేంద్రం నాంచుడు ధోరణి వహించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉంది. 2, ప్రతిరోజు ముఖ్యమంత్రి మారుతాడు, ఇదిగో కొత్త ముఖ్యమంత్రి వస్తాడు అనేటువంటి ఈ రాజకీయ వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రోత్సహిస్తున్నారు. దీనికి తోడు ఇతర కేంద్ర నాయకత్వం కూడా చూస్తూ ఊరుకుంటుంది. మరి కేంద్ర నాయకత్వం అన్న ఈ పని చేయకూడదు అని అనడే అనే పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్న కాకముందు రామచంద్ర గారు అన్నారు, సత్యదేవుని దయ వల్ల చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడని. మరి అంటే దాని అర్థం ఏంటి? సత్యదేవుని దయ వల్ల కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి పోతాడనే కదా. అధికార పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోతే ఆ సిచ్యువేషన్ ను క్యాష్ చేసుకోవాల్సిన ప్రతిపక్షం కూడా ఇప్పుడు అదే రూట్లో నిరాశావాదంతోనే అడుగులేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు 8 ఏళ్లుగా నిరాశలో కూరుకుపోయారు. 2014 కల్లా పుంజుకుందామనుకున్న ఓ పక్క తెలంగాణ ఉద్యమం, మరోపక్క జగన్ హవా ఆయన 2 కళ్లల్లో ముల్లుల్లా మారాయి. తెలంగాణపై 2 కళ్ల సిద్ధాంతం బెడిసికొట్టడంతో చంద్రబాబు నిస్తేజంలో ఉన్నారు. బాబ్లీ నుంచి రైతు యాత్ర వరకు ఎన్ని పోరాటాలు చేసినా ప్రజల్లో మాత్రం నమ్మకం కలిగించలేకపోతున్నారని వాపోతున్నారు. ప్రజల్ని నమ్మించడానికి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు చంద్రబాబు. అయినా పైకి అదేమీ కనిపించనివ్వకుండా ప్రభుత్వ వైఫల్యాల మీద ఛాన్స్ దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే మా పార్టీ 2-3 రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం.
కానీ గవర్నమెంట్ అయితే ఇంకా కూడా స్పందించిన పరిస్థితి. ఏదైతే సకాలంలో యాక్ట్ చేయాల్సిన విషయంలో అప్పుడు యాక్ట్ చేయకుండా ఈరోజు మీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుంటున్నాన ఈరోజు మీకు చేసే పరిస్థితి వచ్చింది. ఇక పార్టీలో పెరుగుతున్న ఫ్యామిలీ పాలిటిక్స్, రెండు ప్రాంతాల్లో బలహీనపడుతున్న కేడర్, నానాటికి చతికిల పడుతున్న పార్టీ చరిష్మా, ఇలా అన్ని కలిసి బాబును మరింత నిరాశకు లోను చేస్తున్నాయి. 2009లో చిరు పొలిటికల్ ఎంట్రీ దెబ్బతీసినట్లే ఈసారి జగన్ తెలంగాణ ఇష్యూలు ప్రతికూలంగా మారతాయేమో అని అధినేతతో పాటు పచ్చదండు కూడా తీవ్రంగా నిరాశపడుతోంది. 2014లో కానీ గెలవకపోతే పార్టీ మరింత బలహీనపడుతుందని తెలుగు తమ్ముళ్లు తెగ భయపడుతున్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లోకి దూసుకొచ్చిన జగన్ పార్టీ ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటుతోంది. కానీ జగన్ అరెస్టుతో వైఎస్ఆర్సీపీకి దశ దిశ కరువైందన్న నిరాశ క్యాడర్లో నెలకొంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పర్యటనలు, దీక్షలంటూ అడుగులేస్తున్నా జగన్ జైల్లో ఉన్న లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే వాళ్లు లేక అధికార పక్షం, ప్రత్యర్థి పార్టీలను సమర్థంగా నిలవరించలేకపోతున్నారు. ఇవన్నీ జగన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి. తెలంగాణలో ఇంకా పార్టీ క్యాడర్ నిర్మాణం ప్రారంభం కాలేదు. మరోపక్క బెయిల్ ప్రయత్నం చేసిన ప్రతిసారి చుక్కెదురే అవుతోంది. అన్ని ఛార్జ్ షీట్లలోనూ వేరువేరుగా దర్యాప్తు చేస్తూ ఉండడం, అన్నింట్లోనూ తనే A1 కావడం జగన్ను లోపల కుంగదీస్తోంది. అదిగో ఇదిగో అని ఊరిస్తున్న బెయిల్, ముంచుకొస్తున్న కేసులు అన్నింటితో జగన్ తీవ్రంగా నిరాశకు గురయ్యారు. ఇక కొడుకు ఎప్పుడు వస్తాడా అని విజయమ్మ ఆందోళన చెందుతున్నారు. ఇక ఉద్యమంలో తెలంగాణలో సత్తా చాటుతున్న టీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పుడు పెద్ద ఆనందంగా కనిపించడం లేదు. కేసీఆర్ దీక్షతో తెలంగాణలో అన్ని ఉప ఎన్నికల్లోనూ జైభేరి మోగించిన మొన్నటి మహబూబ్ నగర్ పరకాల ఫలితాలు కొద్దిగా గులాబీ శ్రేణుల్ని నిరాశ వైపు అడుగులేయించాయి. దీనికి తోడు తెలంగాణ మీద కేంద్రం కూడా అదిగో ఇదిగో అంటూ మీనమేషాలు లెక్కిస్తూ సాధ్యమైనంత సాగదీస్తోందే తప్ప ఎటూ తేల్చడం లేదు. ఇప్పటికే ఉద్యమ తీవ్రత కూడా కొద్దిగా తగ్గుతోందన్న భయం గులాబీ దండును పట్టి పీడిస్తోంది. ఇక అధినేత కూడా అంత కాన్ఫిడెంట్ గా కనిపించడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విచారించుకుందాం, మళ్ళీ ఏ విధంగా మొదలు పెడదామో, ఏ పందా పడదామో, ఉద్యోగుల పాత్ర ఏంది, మా రాజకీయ పార్టీల పాత్ర ఏంది, నాయకుల పాత్ర ఏంది, ఎవరి పాత్ర ఏముండాలి, ఎట్లా ఉండాలనే దానికి మళ్ళీ ఒక్కసారి మన విశ్వరూపం చూపిద్దాం. వట్టిన ఆగం కావద్దు, ఎవరో ఏదో అందరం చేయదు. ఏది చేసినా ఎప్పుడు చేసినా మనకు లక్ష్యం ఉండాలి, స్పష్టత ఉండాలి. ఎందుకోసం చేస్తున్నామో బాగా తెలిసి ఉండాలి, మనకు ఎంత లెవెల్లో చేయాలో తెలిసి ఉండాలి. మనకు ఆ పద్ధతిలోనే ఈ 12 ఏళ్ళు ఉద్యమాన్ని కాపాడుకుంటూ వచ్చాం. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, తెలంగాణ ప్రజలు ఉద్యమాన్ని 12 సంవత్సరాల పాటు నిలబెట్టుకుని కొట్లాడేటువంటి శక్తిని ఈరోజు తెలంగాణ సమాజం సంతరించుకున్నది. ఇంత శక్తిని ఒడిసిపెట్టినటువంటి తెలంగాణ సమాజం లక్ష్యం చేరకుండా, గమ్యం చేరకుండా, గమ్యాన్ని ముద్దాడకుండా వెనుదిరిగే ప్రసక్తే ఉండదు. ఇక కమలనాథులు కూడా ఇలాగే నిరాశపడుతున్నారు. ఏదో అదృష్టం కొద్దీ ఒకచోట నెగ్గినా తర్వాత మళ్లీ చతికిల పడ్డారు. తెలంగాణ ఇస్తామంటున్నా ప్రజలు ఎందుకు నమ్మడం లేదా అని తెగ మదన పడుతున్నారు. ఇక వామపక్షాల సంగతి సరే సరి. అడపాదడపా చిన్న చిన్న విషయాల మీదే ధర్నాలు చేస్తున్న కామ్రేడ్స్ ను కూడా పొలిటికల్ నిరాశ అలముకుంది. ఇలా రాజకీయ నేతలంతా నిరాశా సంద్రంలో మునిగిపోయారు. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టే ట్యూన్డ్.